హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇది వచ్చేసి ఉలవపాల గ్రామంలో శ్రీ దక్షిణాముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పక్కనే ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం. రెండు దేవస్థానాలు ఒకటే, కానీ అది దక్షిణాముఖి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇది వచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం. చిన్న విగ్రహం కింద పక్క ఉంటుంది. సో గుడి అభివృద్ధి చేస్తున్నారు. గుడి నిర్వహణలో ఉంది, అంటే కట్టుతున్నారు, గుడి నిర్మిస్తున్నారు, ఇంకా కొత్తగా నిర్మిస్తున్నారు. సో స్టేచ్యూ కట్టేసి పక్కన మీరు ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చి దర్శించుకొని. ఇది ఉలవపాల గ్రామం అండి. సో కావలి నుంచి మీరు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు, విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు కావలి దాటిన తర్వాత ఉలవపాల గ్రామం వస్తుంది, నెల్లూరు యువతలో ఉంటుంది. సో తప్పకుండా శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం దర్శించుకోండి. స్వామివారి యొక్క కృపా కటాక్షం పొందండి. స్వామివారిని దర్శించుకోండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి భక్తులు అంటే చాలామంది ఉంటారు ఈ లోకంలో. ఆంజనేయ స్వామి ఇష్టపడినటువంటి భక్తులు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు, మీరు రామ భక్తులు కావచ్చు, కృష్ణ భక్తులు కావచ్చు, అయ్యప్ప భక్తులు కావచ్చు, ఇంకా మీరు శివ భక్తులు కావచ్చు, సాయిబాబా భక్తులు కావచ్చు, అమ్మవారి భక్తులు కావచ్చు, ఏ దైవతామూర్తి అయినా, ఏ భగవంతుని ఏ రూపమైనా ఆ రూపాన్ని ఇష్టపడేటువంటి భక్తులు ఎవరైనా సరే తప్పకుండా ఆంజనేయ స్వామి అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనకు అభయాన్ని ఇస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ఉన్నంత ధైర్యం ఉంటుంది. సో ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని కష్టాల నుంచి తొలగిస్తారు. సో అటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు, ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానాలు, గుళ్ళు, సో ప్రతి చోట, ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఊరికి పొలిమేరలో కానీ, చివరిలో కానీ, మొదట్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉలవపాలకు వచ్చిన దర్శించుకొని, స్వామివారి యొక్క కృపా కటాక్షం పొంది దర్శించుకొని, పూజారి ఉన్నప్పుడు రండి దర్శించుకొని, లేకపోతే పూజారి లేనప్పుడు వచ్చినా మీరు బయట పక్క నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో స్వామివారి యొక్క కృపా కటాక్షను ఆశీర్వాదం తీసుకొని, తీర్థప్రసాదం తీసుకొని, మీకు వీలైతే మీకు శక్తి కొద్ది ఏదైనా నైవేద్యం పెట్టడం కానీ చేయండి, లేకపోతే తీర్థప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా మీకు తోచిన సహాయం శక్తి కొద్దిగా ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానానికి నిర్మాణం జరుగుతుంది, చూసారా? సో నిర్మాణం జరుగుతుంది, కొత్తగా కడుతున్నారు. ఈ నిర్మాణానికి, గుడి నిర్వహణకి, అభివృద్ధి కార్యక్రమాలకి సో మీరు ఏదైనా ఈ విరాళాలు ఇచ్చి ఆదుకోవాలి, సహాయపడాలని కూడా తప్పకుండా మీ యొక్క ఈ యొక్క దేవస్థానానికి, అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ధర్మకర్తలు కానీ, పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ, సెక్రటరీ, ఈ ఒక పాలక మండలి సెక్రటరీ కానీ, అధ్యక్షులు కానీ, సో లేకపోతే దేవస్థానం యొక్క కమిటీ మెంబర్సు, లేకపోతే ఈ యొక్క దేవస్థానం యొక్క పూజారిని, ప్రధాన అర్చకుల్ని సంప్రదించి వాళ్ళు మీరు ఇవ్వాల్సినటువంటి కానుకలు, మొక్కుబడులు కానీ, విరాళాలు కానీ గుడి నిర్వహణకి, అభివృద్ధి పనులకి, అన్నదాన కార్యక్రమాలకు సహాయం చేసి ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవస్థానానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నా తరఫున, నా యొక్క ఛానల్, యూట్యూబ్ ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తప్పకుండా అందరూ మీకు తోచినంత మీకు కొద్దిగా సహాయం చేసి గుడి అభివృద్ధికి తోడ్పడండి. అదేవిధంగా తప్పకుండా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈ యొక్క అభయాంజనేయ స్వామి కల్పిస్తారని కోరుతున్నాను. జై ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. సో తప్పకుండా దర్శించుకోండి. సో ఇది మీకు ఇంకోటి శ్రీ దక్షిణాముఖి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ ఇటు పక్క ఉంటుంది, ఆర్చి ఉంటుంది. సో ఆర్చి నేరుగా మీరు శ్రీ దక్షిణాముఖి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఉలవపాల గ్రామంలోకి వెళ్ళిపోవచ్చు. సో లోపల ఒక హౌస్ అన్నీ ఉంటాయి. సో మీకు కనిపించేది శ్రీ దక్షిణాముఖి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే. జై శ్రీరామ్. హరే కృష్ణ. తప్పకుండా ఎప్పుడైనా సరే ఈ వీడియో చివరిలోనే సరే మీరు వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకండి. నా ఛానల్లోని ఏ వీడియో చూసినా మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అదే మీరు చెట్టు గొప్పవరం, అది గొప్ప సపోర్ట్. అదేవిధంగా నా ఛానల్ సపోర్ట్ ఇవ్వడం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది గొప్పవరం. అదేవిధంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉంటే తెలియజేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై ఆంజనేయ, జై ఆంజనేయ.